ఓం శాంతి. అందరికీ నమస్కారం. హ్యాపీ మార్నింగ్ మిత్రులారా. మనమందరూ కూడా మార్నింగ్ హ్యాపీగా ఉండాలా అనుకుంటాం. కానీ రోజంతా హ్యాపీగా ఉంటామా? మనం ఏం చెప్తాము? ఆల్వేస్ బీ హ్యాపీ అంటాం, కానీ సమ్ టైమ్ బీ హ్యాపీ అని ఎవరు చెప్పం. ఎందుకంటే హ్యాపీనెస్ అనేది మనందరికీ కూడా చాలా నచ్చేటువంటి ఒక ఫీలింగ్ అనమాట. ఆ హ్యాపీ ఫీలింగు ఎందుకు ఉండదంటే, మనము ఒక్క మిస్టేక్ చేస్తుంటాం. ఏం మిస్టేక్ చేస్తుంటామంటే, మన ఎమోషనల్ ఛార్జు అప్పుడప్పుడు తగ్గిపోతుంటుంది. ఆ ఎమోషనల్ ఛార్జ్ తగ్గిపోయిందన్నప్పుడు మన లోపల ఏదో ఒక రకమైనటువంటి చిరాకు, ఏదో తెలియని ఒక ఆందోళన, ఏదో ఒక రకమైనటువంటి బాధ, ఇవన్నీ మనకి ఏమి గుర్తు చేస్తుందంటే, నీ లోపల ఉండేటువంటి ఎమోషనల్ ఛార్జ్ తగ్గిపోయింది. మన మొబైల్ ఛార్జ్ కొద్దిగా డిప్లీట్ అవ్వగానే సోర్స్తో కనెక్ట్ చేసిస్తాం. కానీ మన లోపల ఉండేటువంటి ఎమోషనల్ ఛార్జింగ్ చేసుకోవాలా అనేది మనం మర్చిపోతాం. అందుకే ప్రతిరోజు కూడా మన లోపల ఎమోషనల్ ఛార్జింగ్ ఇంపార్టెంట్. ఎలా అవుతుందండి ఎమోషనల్ ఛార్జింగ్? చాలా సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వాటర్ బాటిల్ చూసుంటారు. ఆ వాటర్ బాటిల్ ప్రైస్ ఎంత ఉంటుంది? 10 రూపాయలు. బాటిల్లో వాటర్ వేసినప్పుడు అది 10 రూపాయలు. అదే బాటిల్లో మీరు గనక పాలు వేసారనుకోండి, ఆ ఒక బాటిల్ వాల్యూ పెరుగుతుందా లేదా? అదే రకంగా ఆ బాటిల్లో మీరు మెర్క్యూరీ పాదరసం పోసారనుకోండి, అప్పుడు ఇంకా ఎక్కువ వాల్యూ పెరుగుతుంది. అదే బాటిల్లో మీరు గనక గోల్డ్ వేసారనుకోండి, అప్పుడు ఎంత వాల్యుబుల్ అయిపోతుంది ఆ బాటిల్. అదే రకంగా భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా మనస్సు అనేటువంటి ఒక కంటైనర్ ఇచ్చాడు. ఈ మనస్సు అనే కంటైనర్కి మనం ఎలాంటి కంటెంట్ వేస్తున్నాం, ఎలాంటి ఒక ఇంపార్టెంట్ ఇన్పుట్ వేస్తున్నాం, అది చాలా ఇంపార్టెంట్. కంటైనర్ వాల్యూ పెరగాల అంటే కంటెంట్ ఎలాంటిది వేస్తున్నావు అది ఇంపార్టెంట్. నువ్వు వేసే కంటెంట్ గాన మంచిగా లేకపోతే ఆ కంటైనర్ వాల్యూ పెరగదు. మనం హ్యాపీగా ఉండాలా అంటే ఉదయం లేవగానే నా మనస్సుకి నేను ఎలాంటి కంటెంట్ ఇస్తున్నాను, అది మన ఒక మనస్సు హ్యాపీనెస్ని డిసైడ్ చేస్తుంది. ఒకవేళ మన మనస్సుకు మంచి కంటెంట్ని ఇవ్వకపోతే మనం రోజంతా కూడా మన మైండ్ని, మన మనస్సుని హ్యాపీ స్టేట్లో పెట్టుకోలేము. మీరు కావాలంటే ఒక్క వారం దీన్ని ఎక్స్పెరిమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక్క వారం మీ మనస్సుకి హ్యాపీ కంటెంట్ ఇవ్వండి. ఏమిటండి హ్యాపీ కంటెంట్? ఆ హ్యాపీ కంటెంట్ ఏదన్నా అయి ఉండొచ్చు. ఎవరన్నా సక్సెస్ఫుల్ అయిన పర్సన్స్ స్టోరీస్ కావచ్చు, లేకపోతే జీవితంలో ఎవరికన్నా మంచి గోల్ రీచ్ అవ్వాలా అనేటువంటి అంబిషన్స్ ఉంటుంది, అలాంటి వాళ్ళ లైఫ్ స్టోరీస్ కావచ్చు, లేకపోతే స్పిరిచువల్ కంటెంట్ కావచ్చు, లేకపోతే ఏదన్నా ఒకరు లైఫ్లో సక్సెస్ అయిన పెయిన్ఫుల్ స్టోరీస్ నుండి హ్యాపీ మూమెంట్స్ ఎలా చేంజ్ అయ్యింది, అది కూడా మనకు ఒక ఇన్పుట్, ఒక రకమైనటువంటి ట్రిగర్ చేస్తుంది అనమాట మన మైండ్ని. అందుకే మన మైండ్కి హ్యాపీ కంటెంట్ ఇవ్వాలి. ఎప్పుడైతే మనం మైండ్కి హ్యాపీ కంటెంట్ని ఇస్తా పోతాం, అప్పుడు ఇన్పుట్ లాగా అవుట్పుట్ అంటే ప్రొడక్షన్. ఏ రకంగా ఒక ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ కావాలా అంటే ఇన్పుట్ వర్సెస్ అవుట్పుట్ అంటాం. అదే రకంగా ఇన్పుట్ మంచిగా ఉంటే ప్రొడక్షన్ ఏంటి? మనం ఎవరితో కలిసినా కూడా హ్యాపీగా మాట్లాడతాం, వాళ్ళకి హ్యాపీ థింగ్సే షేర్ చేసుకుంటాం, వాళ్ళ మైండ్ని హ్యాపీ చేస్తాం. మన ఎక్స్ప్రెషన్స్, మన ఫీలింగ్స్, మన ఒక వాళ్ళతో ఇంటరాక్షన్స్ అన్నీ హ్యాపీగా ఉంటుంది. అంటే నువ్వు నీ కంటైనర్లో మంచి కంటెంట్ వేసావన్నమాట. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. మరొక విషయం గుర్తుపెట్టుకోండి, మన మైండ్ రోజు హ్యాపీగా ఉండాలంటే మన రిలేషన్షిప్స్తో మనం చాలా బ్యాలెన్స్గా ఉండాలి. మన లైఫ్ అనేటువంటి ఈ జర్నీలో రిలేషన్షిప్స్తో మనం బ్యాలెన్స్గా ఉండాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను ఫ్రెండ్స్. ఏ రకంగా ఒక బోట్ నీళ్ళల్లో వెళ్తూ ఉంటుంది అంటే, ఒక బోట్ అనేది నీళ్ళల్లో నావ ప్రయాణం చేస్తుంటుంది. ఆ నీళ్ళల్లో నావ ఎళుతుంది అంటే ఆ నీళ్లు కింద ఉంది, నావ పైన ఉంది కాబట్టి సేఫ్గా వెళ్తా ఉంది.
అదే నావలో గనక నీళ్లు వచ్చేసిందనుకోండి, ఆ నావ మునిగిపోతుంది. అదే రకంగా రిలేషన్షిప్స్లో ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదా? ఉండాలి. కానీ ఎలా ఉండాలి? ఆ ఎక్స్పెక్టేషన్స్ బోటు కింద నీళ్లు ఉండేలాగా ఉండాలి. ఒకవేళ మనము రిలేషన్షిప్స్లో ఉట్టి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము, మనం అక్సెప్టెన్స్ని బ్యాలెన్స్ చేయలేదు అనుకోండి, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయిపోతాయి. ఆ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఏం చేస్తుంది? ఆ బోటు లోపల నీళ్లు వచ్చేలాగా, ఆ బోట్లో నీళ్ళు వచ్చేలాగా ఎక్స్పెక్టేషన్స్ మన రిలేషన్లో ఓవర్ అయిపోయి ఆ రిలేషన్షిప్స్నే అక్కడ ఏం చేసేస్తుంది? స్పాయిల్ చేసేస్తుంది. అప్పుడైతే మన జీవితంలో ఎక్స్పెక్టేషన్స్ అండ్ అక్సెప్టెన్స్ రెండు బ్యాలెన్స్ ఉండాలి. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. చాలామంది హ్యాపీనెస్ని ఎందుకు కోల్పోతుంటారంటే ఎక్స్పెక్టేషన్స్ని ఎక్కువ పెట్టుకుంటారు కాబట్టి. అప్పుడైతే మనమందరూ కూడా మన లైఫ్లో ఎక్స్పెక్టేషన్స్ అక్సెప్టెన్స్ రెండు గనక రిలేషన్షిప్లో మేనేజ్ చేసి చూడండి, అక్కడ మీరు హ్యాపీనెస్ని ఫీల్ చేస్తారు. మనమందరూ చేయాల్సింది ఏంటంటే బిగిన్ ఆఫ్ ద డే మన కంటైనర్లో ఎలాంటి కంటెంట్ వేస్తున్నాం, రోజంతా ఎక్స్పెక్టేషన్స్ అండ్ అక్సెప్టెన్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాం, ఈ రెండు టిప్పులు గనక, ఈ రెండు విషయాలు గనక మీరు పాటించారు అనుకోండి, తప్పకుండా ఆ రోజంతా హ్యాపీ మార్నింగ్గా ఉంటుంది. ఆ మార్నింగ్ హ్యాపీనెస్ రోజంతా మీ లోపల హ్యాపీనెస్ని ఒక ఫ్లవర్ ఎలా బ్లూమ్ అయి ఉంటుంది, వికసించిన పుష్పంలాగా మీ మనసు ఉంటుందన్నమాట. అప్పుడైతే ఎందుకు ఇంకా మనము ఆలస్యం చేద్దాం? ఈరోజే ప్లాన్ చేయండి, నేను హ్యాపీగా ఉండాలి. 1 వీక్ బిగినింగ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్, ఓన్లీ 1 వీక్ కంటెంట్ ఎలాంటిది వేస్తున్నారో చెక్ చేసుకోండి. రిలేషన్షిప్స్లో హ్యాపీనెస్ అండ్ అక్సెప్టెన్స్ బ్యాలెన్స్ ఉందా చూసుకోండి. ఈ రెండు గనక బ్యాలెన్స్ అయితే అది మీ జీవితంలో ఒక మంచి హ్యాపీనెస్ని తీసుకొస్తుంది. ఆ హ్యాపీనెస్సే మన మార్నింగ్ని హ్యాపీ మార్నింగ్గా మారుస్తుంది. అందువలన మనమందరూ కూడా మన జీవితంలో హ్యాపీనెస్ని అందరికీ పంచుతూ మనము హ్యాపీగా ఉందాం. అప్పుడే మన లైఫ్ హ్యాపీ అనేది ఆల్వేస్ హ్యాపీ ఉంటుంది, నాట్ సమ్ టైమ్ హ్యాపీ. అందువల్ల అందరూ కూడా హ్యాపీగా ఉంటూ డే స్టార్ట్ చేద్దాం. రోజంతా హ్యాపీగా ఉంటాం. మళ్ళీ ఇంకెన్నెన్నో విషయాలతో మనం రాబోయేటువంటి ఒక విషయాలని తెలుసుకోబోదాం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.